వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరైతే 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఫెయిల్ అయ్యేసి వేరే బోర్డ్స్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఓకే. సో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండి, తెలంగాణలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఓకే. సో ఎక్కడ కూడా స్టూడెంట్స్ అడ్మిషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ అనమాట ఓకే. సో మన 10th క్లాసు ఇంటర్మీడియట్ ఏవైతే మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రికగ్నైజ్ చేస్తుందో ఓకే, ఐ మీన్ అక్కడ నుంచి ఎవరైతే ఏ బోర్డు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట స్టేట్లో బోర్డు నుంచి చేస్తున్నారు 10th క్లాస్ ఇంటర్మీడియట్, అది మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈక్వలెన్స్ ఇవ్వాలి, అప్పుడే మీకు ఇక్కడ అడ్మిషన్స్ అనేది జరుగుతాయి ఓకే. సో అవి ఏ బోర్డ్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్ బోర్డ్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది సప్లిమెంటరీలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడెక్కడో బోర్డులలో అడ్మిషన్ తీసుకొని ఉంటారు. సో వాళ్ళకు కూడా తెలీదు అది రికగ్నైజా కాదా అనేసి. సో అందు గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో లేదా పేరెంట్స్తో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఓకే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది. సో ఇక్కడ మనము ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ బోర్డ్స్కి ఆల్ ఓవర్ ఇండియాలో కాదు వరల్డ్లో ఏ బోర్డ్స్కి ఈక్వలెన్స్ ఇస్తుంది అంటే వాళ్ళు అక్కడ చేసిన వాళ్ళు మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సమానము అనేది మనము చూద్దాము. సో ఇక్కడ చూడండి, లాస్ట్లో మీకు న్యూస్ అండ్ అనౌన్స్మెంట్ దగ్గర లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్ బోర్డ్స్, కౌన్సిల్స్, ఓపెన్ స్కూల్స్ అని ఉంది చూడండి ఓకే. సో రెగ్యులర్ బోర్డ్స్, కౌన్సిల్స్, ఓపెన్ స్కూల్స్ కూడా ఏవి మన తెలంగాణ బోర్డులో రికగ్నైజ్ అవుతాయి, మన తెలంగాణ బోర్డు మీకు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది అనే బోర్డ్స్ లిస్ట్ ఉంది. సో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 1 by 1 చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బోర్డ్స్, కౌన్సిల్స్, ఓపెన్ స్కూల్స్ ఓకే. సో ఫస్ట్ దీంట్లో మీకు ఆంధ్రప్రదేశ్ ఉంది ఓకే. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓకే. సో ఏదైతే మనకు తెలంగాణ ఆంధ్ర చేంజ్ అయిన తర్వాత సో బోర్డ్స్ కూడా చేంజ్ అయ్యాయి కాబట్టి, సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో చాలామంది తెలంగాణ వాళ్ళు సార్ మేము ఏపీ ఓపెన్ స్కూల్లో చేయొచ్చా, ఇక్కడ నడుస్తుందా అనేది క్వశ్చన్ చేస్తారు కదా. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అండి ఓకే. క్లియర్గా ఇక్కడ మెన్షన్ ఉంది, 3rd నెంబర్లో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేసిన వాళ్ళు మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఈక్వల్ ఓకే. అండ్ అలాగే 4thలో అస్సాం ఉంది, అస్సాం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అస్సాం సాంస్క్రిత్ బోర్డ్ ఓకే. సో ఈ సాంస్క్రిత్ బోర్డ్స్ కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా ఎలిజిబులే, కాకపోతే కొన్ని బోర్డ్స్ ఓన్లీ 10th క్లాస్ వరకే ఎలిజిబుల్, కొన్ని ఇంటర్మీడియట్, అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ స్టేట్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ అస్సాం అండ్ అలాగే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అలీగఢ్. సో ఇదేంటంటే మీకు యూనివర్సిటీ అంది ఓకే. సో ఎస్టాబ్లిష్డ్ బై పార్లమెంట్ అనమాట ఓకే. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని పార్లమెంట్ ద్వారా రన్ చేయబడతాయి ఓకే. సో దాని ద్వారా ఇది ఎస్టాబ్లిష్ అవుతాయి. అండ్ నెక్స్ట్ బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ లోకల్ గవర్నమెంట్ బోర్డ్ అక్కడిది. అండ్ ఇది బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఓపెన్ స్కూల్, మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎలాగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎలాగా అక్కడ బీహార్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్ పాట్నా ఓకే. సో పాట్నాలో ఉంటుంది ఈ బోర్డు. సో దీంట్లో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా సేమ్ ఈక్వల్ టు మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఓకే. సో అక్కడ నుంచి 10th చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు ఓకే. అండ్ నెక్స్ట్ బీహార్ స్టేట్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ ఓకే. సో ఇలాగా లిస్ట్లో చాలా బోర్డ్స్ ఉన్నాయి. సో బీహార్ సంస్కృత్ శిక్షా బోర్డ్ అండ్ బనస్థలి విద్యాపీఠ్, సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఛత్తీస్గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఛత్తీస్గఢ్ స్టేట్ ఓపెన్ స్కూల్. అండ్ మీకు దీంట్లో నేను ఎన్ఐఓఎస్ గురించి చూపించాలి కదా. సో చాలామంది ఎన్ఐఓఎస్ గురించి కూడా అడుగుతున్నారు. సో అది కూడా నేను దీంట్లోనే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది సిఐఎస్సి కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు వరల్డ్లో ఉన్న మొత్తము
ఏదైతే రికగ్నైజ్ చేస్తారో ఇక్కడ మీకు లిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ జమ్మూ కాశ్మీరు అండ్ జార్ఖండ్, అక్కడ జార్ఖండ్ది గవర్నమెంట్ ప్రీ యూనివర్సిటీ కర్ణాటకది, ఓకే, అండ్ మహారాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ మధ్యప్రదేశ్. ఇక ఎంపీలో కూడా ఉందండి, ఎంపీ స్టేట్ ఓపెన్ స్కూల్ అనేసి, అది కూడా రికగ్నైజ్ బోర్డు. అండ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మణిపూర్, ఓకే, మేఘాలయ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, నాగాల్యాండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, ఓకే, NIOS. ఏదైతే నేను మొన్న ఇంటర్మీడియట్ పాస్ ఇన్ జూలై అని, SSC ఆర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ పాస్ ఇన్ జూలై అనేసి వీడియో చేశాను. సో చాలామంది అడిగారు సో ఈ బోర్డు వ్యాలిడా కాదా అనేసి. ఇక్కడ చూడండి దానికి ఆన్సర్ 41లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ A2425 ఇన్స్టిట్యూషనల్ ఏరియా ఫేజ్ 8 నోయిడా యూపీలో ఉంటుంది ఇది, ఓకే. వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ స్కూలింగ్ బోర్డ్ అంటే ఓన్లీ NIOS, ఓకే. సో ఇది కూడా మీకు డౌట్ క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చాలా బోర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ, ఓకే. సో రాజస్థాన్లో కూడా ఉంది స్టేట్ ఓపెన్ స్కూలు, సో అక్కడ కూడా మనము చేయొచ్చు. అండ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఇక్కడ చూడండి సో చాలామంది ఈ మధ్యలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ తీసుకోరా, ఈక్వలెన్సీ తీసుకోరా అనేసి చాలామంది అంటున్నారంట. సో వాళ్ళకు ఇది చూపియండి, ఓకే. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈక్వలెంట్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, దానికి ఎటువంటి ఇబ్బంది మీకు లేదు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యూపీ, బీహార్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ లిస్టు, ఓకే. అండ్ మీకు వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఓపెన్ స్కూలింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ద వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ రవీంద్ర ఓపెన్ స్కూలింగ్ అని ఉంటుంది. ఇది కూడా రికగ్నైజ్ బోర్డ్ అనమాట, ఓకే. అండ్ అసోసియేట్ మెంబర్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇక చూడండి నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నేపాల్, ఓకే. అండ్ మారిటీస్ ఎగ్జామినేషన్ సిండికేట్, ఇది కూడా వ్యాలిడ్, ఓకే. సో అక్కడ అంతా 12 years ఎగ్జామినేషన్ ఉంటుంది, 12 years, అది కూడా మన దగ్గర వ్యాలిడ్. అండ్ భూటాన్ కౌన్సిల్ ఫర్ స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగాఖాన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బోర్డ్ కరాచీ పాకిస్తాన్, ఎడెక్సెల్ ఉంది, ఓకే. ఎడెక్సెల్ ఇది కూడా వ్యాలిడ్. ఇంటర్ బోర్డ్ కమిటీ ఆఫ్ చైర్మన్ IBCC పాకిస్తాన్, ఇది వ్యాలిడ్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్, ఓకే. సో ఇది కూడా వ్యాలిడ్. క్యాంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ స్కూల్, ఇది కూడా వ్యాలిడ్ అనమాట. అండ్ ఇక్కడ నోట్ ఏముందంటే ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ has considered the first 2 years course of Rajiv Gandhi University of Knowledge Technologies Hyderabad RGUKT IIIT program is equivalent to 2-year intermediate course 10+2 of BIE Telangana State. సో ఎవరైతే IIT ప్రోగ్రామ్ చేస్తున్నారో, ఓకే, సో ఫస్ట్ 2 years పాస్ అయిన వాళ్ళకు, ఓకే, సో వాళ్ళకు ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ అనమాట. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈక్వల్ అనమాట అది. సో ఈక్వలెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. అండ్ లాస్ట్లో ఇంకొక నోటు, ద TSBIE విల్ రికగ్నైజ్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ 11th 12th స్టాండర్డ్స్ issued by secondary higher secondary boards of various states, government of India, union territories of Indian Union which are found by act of parliament, okay, or by an act of legislative assembly. No other board, private organizations, neither controlled nor established by state or central government are recognized. సో దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదైతే 10th 11th 12th ఇష్యూ చేసే బోర్డ్స్, ఆ బోర్డ్ అనేది పార్లమెంట్ యాక్ట్ ద్వారా అన్న ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి, ఆర్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇదేంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ బోర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అది మన తెలంగాణ బోర్డు లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలంగాణలో పాస్ అయింది, ఓకే, అలాగా అనమాట. సపోజ్ ఏపీ అనుకోండి, సో ఏపీ ఓపెన్ స్కూల్ ఎలాగా, బీహార్లో బీహార్ ఓపెన్ స్కూల్ బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అలాంటి బోర్డునే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రైవేట్ బోర్డ్స్ అనేవి యాక్సెప్ట్ చెయ్యరు. చాలా ప్రైవేట్ బోర్డ్స్ ఉన్నాయి. సో దాంతో దూరం ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దీంట్లో లేని ఏదన్నా మీకు బోర్డు నాలెడ్జ్లో వచ్చిందంటే మీరు డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ బోర్డు ఈక్వలా కాదా అనేసి. సో అలాంటప్పుడే మీకు ఇక్కడ లోకల్లో ఆ సర్టిఫికేట్ అనేది చెల్లుతుంది ఫర్దర్ స్టడీస్కి, ఎంప్లాయ్మెంట్కి.
సో ఈ ఇన్ఫర్మేషను వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, లేదంటే వాళ్ళ పేరెంట్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.